హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఎస్ కంప్యూటర్ టెక్ ఛానల్. ఓకే, ఈ వీడియోలో ఇప్పుడు మనం ఎక్సెల్లో ఫిల్టర్ గురించి అనేది తెలుసుకోబోతున్నాం. ఎక్సెల్లో ఫిల్టర్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుంది, రిపోర్ట్స్లో ఎలా యూజ్ చేయాలి, బేసిక్ ఫిల్టర్ నుంచి అడ్వాన్స్ ఫిల్టర్ వరకు ఎలా యూజ్ చేయాలనేది చూడబోతున్నాం. ఇప్పుడు ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. అసలు ఫిల్టర్ ఆప్షన్ అనేది ఎలా అప్లై చేయాలి, ఫస్ట్ ఈ ఫిల్టర్ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఇలా సెలెక్ట్ చేసుకొని హెడ్డింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో హోమ్ ట్యాబ్లో షార్ట్లో ఫిల్టర్, ఈ విధంగా ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి హెడ్డింగ్స్ కానీ ఫిల్టర్ అప్లై అని చూసారు కదా. ఈ ఫిల్టర్ మళ్ళీ రిమూవ్ చేయాలంటే షార్ట్లో ఫిల్టర్. ఓకే, ఈ విధంగా మనకి ఏదైనా డేటాకి మాత్రమే ఫిల్టర్ అప్లై చేయగలుగుతాం, ఎందుకంటే ఒక డేటాని మాత్రమే మనం ఫిల్టర్ చేయగలం. ఇక్కడ ఎంటీ సెల్లో తీసుకొచ్చి మనం ఫిల్టర్ క్లిక్ చేసినట్టయితే మనకి ఫిల్టర్ అప్లై అనేది అవ్వదు. ఓకే, ఏదైతే హెడ్డింగ్ రో మీద చేయాలో ఏదో ఒక సెల్ మీద సెలెక్ట్ చేసి షార్ట్లో ఫిల్టర్. ఓకే, ఈ యొక్క డేటా ఉన్న హెడ్డింగ్ మొత్తానికి ఫిల్టర్ అనేది అప్లై అండ్ ఫిల్టర్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా అదేవిధంగా ఇంకో విధంగా అలా సెలెక్ట్ చేసి డేటాలో మనకి డేటా ట్యాబ్లోకి వెళ్ళినట్టయితే ఫిల్టర్ ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్ తీసేసి, లేదంటే ఇంకో విధంగా షార్ట్కట్ Ctrl+Shift+L ఈ విధంగా ఫిల్టర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత ఈ ఫిల్టర్ అనేది ఏ విధంగా యూజ్ చేసి మనం డేటాను ఫిల్టర్ చేయాలో చూద్దాం ఫస్ట్. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ ఏజ్ వచ్చేసి మనకి 48 ఏజ్ ఉన్న వాళ్ళు మొత్తం కావాలి. ఇందులో చాలామంది ఉన్నారు, లిస్ట్ మొత్తం ఇందులో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఏజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇందులో మనకి 48 ఏజ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫిల్టర్ చేసుకో ఏజ్లో. మనం ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మొత్తం అన్ని సెలెక్ట్ అయి ఉంటాయి. మనకి సెలెక్ట్ ఆల్ టిక్ తీసేస్తే అన్నీ పోతుంది. మనకి ఏదైతే సెలెక్ట్ కావాలో ఆ సర్టెన్ ఏజ్ అంటే 48 ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే ఓకే, ఈ విధంగా 48 మెంబర్స్ 48 ఏజ్ గ్రూప్ అంతా 8 మంది ఉన్నారు. సో ఈ 48లో మళ్ళీ మనకి క్యాస్ట్ ఓసీ వాళ్ళు మాత్రమే కావాలి, ఓసీ కేటగిరీ వాళ్ళు, ఓసీ. ఓకే ఓకేనా, ఈ విధంగా 48 ఏజ్లో ఓసీ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఈ విధంగా ఎంతమంది ఉన్నారో ఫిల్టర్ చేసుకోవడం యూజ్. అదే దీన్ని మళ్ళీ విధంగా నార్మల్ లిస్ట్ అనేది మనకు వచ్చేయాలి. ఎలా, ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్. ఓకే, మనం ఏదైతే ఫిల్టర్ చేసామో ఏ హెడ్డింగ్స్ ఆప్షన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయాలి, సెలెక్ట్ ఆల్లో పెట్టేసుకుని. ఓకే ఓకే, ఈ విధంగా నార్మల్గా ఫిల్టర్ అయితే మళ్ళీ అపీర్ అయిపోయింది, డేటా వచ్చేసింది మనకి. సో ఈ విధంగా ఫిల్టర్ చేసాం కదా. ఇందులో మనకి ఫిల్టర్ చేసినప్పుడు ఏజ్లోని 48 అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదండి. 48 కాకుండా మనకు 50. ఓకే, 50 కావాలి. ఓకే, 50 మీద ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా 50 కాకుండా మనకి 50 నుంచి 50 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి. ఎలా, ప్రతిసారి మనం సెలెక్ట్ వాళ్ళకి ఇక్కడ వెళ్ళి 50, 51, 52 ఈ విధంగా టిక్ చేసుకుంటే మనకు చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇలా కాకుండా ఈ ఫిల్టర్ యూజ్ చేసుకొని ఏజ్ 50 కన్నా గ్రేటర్ దాన్ ఉన్న వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ ఏజ్లోనే నెంబర్ వైజ్గా మనకు కావాలి కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మనకి గ్రేటర్ దాన్ అంటే 15 కైనా ఎక్కువ మనం అనుకున్నది కావాల్సింది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 50 నుంచి మనకు కావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఓకే, మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50. ఓకే, ఇక్కడ చూడండి 50 కన్నా ఎక్కువ ఉన్న ఏజ్ క్యాండిడేట్ లిస్ట్ అంతా ఇక్కడ పేరు అవుతుంది మనకి. 58, 52, 50 ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాం. అలాగే ఇందులో మళ్ళీ మనకి బీసీబీ కేటగిరీ కావాలి, 50 కన్నా ఎక్కువ ఉన్నాం. ఓకే, ఈ విధంగా ఇక్కడ మనకి అపీర్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఎలా రిమూవ్ చేసుకుంటాం, సెలెక్ట్ ఆల్. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా ఫిల్టర్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జాంపుల్ ఈ నార్మల్ డేటా మాస్టర్ డేటా ఈ విధంగా ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఓసీ బీసీబీ అని క్యాస్ట్ ఉంది. ఈ బీసీబీ వాళ్ళు మాత్రమే కావాలి, క్యాస్ట్లో కావాలి. ఈ సెల్ మీద క్లిక్ చేసి మనం ఎలా తీసుకోవాలి, సెల్ మీద రైట్ క్లిక్ చేసి ఫిల్టర్ బై సెలెక్టెడ్ సెల్ వాల్యూ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ సెల్లో ఏ వాల్యూ ఉందో వాళ్ళు మాత్రం ఫిల్టర్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బీసీబీ మీద రైట్ క్లిక్ చేసి ఫిల్టర్ సెలెక్టెడ్ బై సెల్ వాల్యూ అంటే ఇక్కడ ఓన్లీ మనకి బీసీబీ మనం అపీర్ అవుతుంది. మనం పైన హెడ్డింగ్లో ఫిల్టర్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఇలా కాకుండా సింపుల్గా ఏ సెల్ అయితే కావాలో దాని మీద రైట్ క్లిక్ చేసి ఫిల్టర్ బై సెలెక్టెడ్ సెల్ వాల్యూ ఏదైతే సెలెక్ట్ చేసిన సెల్ ఉందో ఆ వాల్యూని బట్టి ఫిల్టర్ అయిపోతుంది.
ఓకే, మళ్ళీ అగైన్ రిమూవ్ చేసుకుందాం. ఓకే అండి. అండ్ నెక్స్ట్ ఫిల్టర్ బై కలర్. ఇక్కడ చూసినట్టయితే మనకు అక్కడ కలర్లో అపీర్ అవుతున్నాయి చూసారా, ఈ విధంగా ఎలా సేమ్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫిల్టర్ బై ఫాంట్ కలర్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకి టెక్స్ట్ మాత్రమే కలర్లో ఉంది, భీమవరపు ఉషారా అని. అండ్ బ్యాక్గ్రౌండ్ నార్మల్ స్క్రీన్ అలా ఉంది, అలాగే ఉంది వైట్. సో ఇక్కడ రెడ్ కలర్లో నేమ్ ఫాంట్ అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఫిల్టర్ కావాలి. సో దాని మీద రైట్ క్లిక్ చేసి ఏదైతే రెడ్ కలర్ ఉందో దాని మీద ఫిల్టర్ బై సెలెక్టెడ్ ఫాంట్ కలర్. చూసారా ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఎపిర్ అయిపోయింది, నేమ్స్ అన్ని లిస్ట్ కూడా ఎపిర్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి మనం ఫిల్టర్ సెలెక్ట్ చేసుకొని అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మన కలర్ ఉంది, ఇక్కడ సెల్ బ్యాక్గ్రౌండ్. ఈ సెల్ బ్యాక్గ్రౌండ్ అలా రైట్ క్లిక్ చేసి ఫిల్టర్ సెలెక్టెడ్ బై సెల్ కలర్. చూసారు ఇక్కడ సెల్ కలర్ అనేది ఏ కలర్లో ఉందో ఆ ఉన్న కలర్లన్నీ కూడా మనకు ఫిల్టర్ అవ్వాలి. ఇగో ఎల్లో కలర్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ మళ్ళీ సెలెక్ట్ ఆల్, నార్మల్ డేటా ఎపీర్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ కస్టమ్ వ్యూ. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంత లిస్ట్ అపీర్ అవుతుంది మనకి. ఈ లిస్ట్ మొత్తం అత్తమానం మనం వెళ్ళి నాకు ఇక్కడ ఓసీ కేటగిరీ కావాలి, ఓసీ ఇలా సెలెక్ట్ చేసుకుంటాడు, అత్తమానం సెలెక్ట్ చేసుకొని ఇలా అంటే చాలా ఇబ్బంది. అలా కాకుండా మనం ఒక కస్టమ్ వ్యూ అని ఒక సెలెక్షన్ చేసుకొని ముందుగా పెట్టి ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసి నాకు ఓసీ క్యాస్ట్ లిస్ట్, ఓసీ కేటగిరీ లిస్ట్ అనగానే ఇక్కడ ఓసీ కేటగిరీ లిస్ట్ మాత్రం ఎపీర్ అవ్వాలి. సో అది ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓసీ, ఓకే ఓసీ పెట్టుకోం కదా. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని డేటా మొత్తాన్ని ఇక్కడ చూడండి వ్యూలోకి వెళ్ళిన టైంలో కస్టమ్ వ్యూ ఈ విధంగా ఎపీర్ అవుతుంది మనకి. ఇక్కడ యాడ్ చేసుకుంటాం, ఈ సెలెక్ట్ చేసుకున్న డేటా ఉంది కదా, యాడ్, దీనికి ఒక నేమ్ ఇచ్చుకుంటాం, ఓసీ కేటగిరీ లిస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఎపీర్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఫిల్టర్ పెట్టాం కదండి, ఈ ఫిల్టర్ అనేది రిమూవ్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఓసీ కేటగిరీ లిస్ట్ మాత్రమే కావాలంటే ఎలాగంటే ఇక్కడ మనకి ఓన్లీ ఓసీ కేటగిరీ లిస్ట్ మాత్రమే కావాలి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎపీర్ అవుతుంది ఇది. ఇక్కడ ఓసీ లిస్ట్ అనగానే ఓన్లీ ఓసీ డేటా, ఓసీ కేటగిరీ వాళ్ళు మాత్రం డేటా మాత్రమే ఇక్కడ మనకి ఎపీర్ అవుతుంది ఈ విధంగా. ఓకే, అసలు ఇక్కడ ఓసీ కేటగిరీ లిస్ట్ అని ఇక్కడ మన కస్టమ్ వ్యూలో ఫిల్టర్ అనేది ఇక్కడ చూసారు, ఇక్కడ లిస్ట్, ఈ లిస్ట్ అనేది ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఎలా ఎపీర్ అయింది చూద్దాం. ఫస్ట్ దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ రిబన్ ఆప్షన్లో హోమ్లో మోర్ కమాండ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి కస్టమ్ వ్యూ అని ఒకటి ఉంది కదా, ఇది నేను ఆల్రెడీ సెట్ చేశాను, దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, రిమూవ్ చేసుకోను. ఇప్పుడు యథావిధిగా మాస్టర్ డేటాకి వచ్చేద్దాం. సెలెక్ట్, ఇక్కడ ఓవరాల్ డేటా ఉంది. ఇక్కడ నాకు చూసినట్టయితే ఈ బార్ మీద ఇక్కడ ఎటువంటి కూడా మనకి ఏ లిస్ట్ కూడా జనరేట్ అవ్వదు. ఇక్కడ లిస్ట్ అనేది ఫస్ట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఇక్కడ కస్టమ్ వ్యూ లిస్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాం. ఇక్కడ చూడండి రిబ్బన్ మీద క్లిక్ చేసినట్టు మోర్ కమాండ్స్, ఇక్కడ చూడండి పాపులర్గా ఆల్ కమాండ్స్ పెట్టుకోండి. ఇందులోకి వస్తే మనకి కస్టమ్ వ్యూ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. సి టైప్ చేసి మనకి ఇందులో చూడండి సియూ కస్టమ్ వ్యూ అండి, ఇది కస్టమ్ వ్యూ, దీన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ యాడ్ చేసినట్టయితే ఇక్కడ కస్టమ్ వ్యూ లిస్ట్ అనేది అటు మనకి ఇక్కడ ఎపీర్ అయింది. ఇప్పుడు ఈ కస్టమ్ వ్యూ లిస్ట్ని ఎలా జనరేట్ చేసుకోవాలి చూద్దాం. మనకి అర్థమని ఇలా కాకుండా సింపుల్గా బీసీబీ ఒక లిస్ట్ తయారు చేద్దాం. బీసీబీ ఏదైతే బీసీబీ ఉందో దీని మొత్తం ఒక లిస్ట్ కింద ముందు మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూలోకి వెళ్తే మనకి ఇక్కడ కస్టమ్ వ్యూ అన్న ఆప్షన్ వచ్చింది చూసారా, ఇక్కడ ఈ విధంగా మనకి ఈ విధంగా వస్తుంది కస్టమ్ వ్యూ లిస్ట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏమీ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేద్దాం లిస్ట్. బీసీబీ కేటగిరీ లిస్ట్, బీసీబీ కేటగిరీ లిస్ట్. ఓకే, ఓకే,
బీసీబీ కేటగిరీ లిస్ట్ అనేది యాడ్ చేసాం, కానీ ఇక్కడ మనకు ఏపీఆర్ అనేది అవ్వలేదు. దీన్ని అలాగే ఇక్కడ ఆప్షన్ ఫిల్టర్ ఆప్షన్ అలా రావాలి. మోర్ కమాండ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కస్టమ్ వ్యూ. ఓకే, ఇక్కడ మనం బీసీబీ లిస్ట్ అనేది చేసుకున్నాం, ఆల్రెడీ చేసాం. సెలెక్ట్ ఆల్ మాస్టర్ డేటా. ఇక్కడ మనకు ఓన్లీ బీసీబీ మాత్రమే కావాలి, ఫిల్టర్లోకి వెళ్ళకుండా. ఇక్కడ చూసారా మనకి ఇక్కడ కస్టమ్ వ్యూ అని ఒక బటన్ ఏర్పడింది. దీన్ని మీరు క్లిక్ చేస్తే మనకు షేర్ చేసిన లిస్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. షో చూసారా మనకి ఇక్కడ ఓన్లీ బీసీబీ లిస్ట్ మాత్రమే ఇక్కడ మనకి ఫిల్టర్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా సింపుల్గా మనం కస్టమ్ వ్యూ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద అడ్వాన్స్ ఫిల్టర్. అడ్వాన్స్ ఫిల్టర్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి వరకు ఈ లిస్ట్లో ఉన్నది డేటా, ఇదే లిస్ట్ని మనం బైఫర్గేషన్ చేసి ఇక్కడ సెపరేట్ లిస్ట్ అనేది జనరేట్ అవ్వాలి. ఈ సైడ్ మనకి ఎలా ఎగ్జాంపుల్ ఇక్కడ ఈఎస్ క్యాస్ట్ ఉంది, కాపీ చేసుకుందాం, పేస్ట్. ఇక్కడ అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఎలా యూజ్ చేయాలి చూద్దాం. ఇక్కడ డేటాలోకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్ కనబడుతుంది చూసారా. అడ్వాన్స్డ్ క్లిక్ చేసిన తర్వాత కాపీ టు అనదర్ లొకేషన్ క్లిక్ చేద్దాం. వేరే లొకేషన్లో మనకి లిస్ట్ అనేది జనరేట్. లిస్ట్ రేంజ్ అంటే డేటా మొత్తం ఎక్కడ ఉంది, మొత్తం ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకోండి. మాస్టర్ డేటా మనం ఉన్న డేటా ఏదైతే ఉందో అదంతా సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్రిటేరియా రేంజ్. క్రిటేరియా అంటే మనకి ఏ కేటగిరీ అయితే కావాలి, ఏజ్ 58 ఏజ్ ఉన్నవారు మొత్తం కావాలి. కాపీ టు ఎక్కడ కాపీ అవ్వాలి, ఎక్కడి నుంచి కాపీ అవ్వాలి, ఏదైతే ఇక్కడి నుంచి కాపీ అవ్వాలి క్లిక్ చేసాం. ఓకే, ఇక్కడ చూసారా మనకి 58 ఉన్న లిస్ట్ మొత్తం ఇక్కడ ఆటోమేటిక్గా ఈ డేటా అనేది జనరేట్ అయిపోయింది. ఈ విధంగా అడ్వాన్స్ ఫిల్టర్ అనేది మనం యూజ్ చేసుకొని కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అడ్వాన్స్ ఫిల్టర్లో వచ్చేసి ఏజ్ క్యాస్ట్ రెండు విధాలుగా కూడా కావాలి. ఇందులో ఏజ్ 58 ఉండాలి, బీసీబీ మాత్రమే కావాలి మనకి. సో అది ఎలా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏజ్ క్యాస్ట్ కాపీ చేసుకున్నాం, మనకి ఏదైతే కావాలో అవి. ఇప్పుడు సేమ్ అడ్వాన్స్ ఫిల్టర్లోకి వెళ్తున్నాం. మళ్ళీ ఫిల్టర్ డేటా, అడ్వాన్స్ ఫిల్టర్, సేమ్ చూడండి ఇక్కడ కాపీ టు అనదర్ లొకేషన్. మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాను మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం అంతవరకు ఉన్నది డేటా అంతవరకు కూడా రేంజ్ అనేది ఇచ్చాం. క్రైటీరియా ఏది కావాలి మనకి ఏజ్ కావాలి, క్యాస్ట్ ప్రకారం కావాలి. అండ్ కాపీ టు ఎక్కడ కాపీ అవ్వాలి, ఎక్కడి నుంచి కాపీ అవ్వాలి. ఓకే, ఇక్కడ చూసారా మనకి 58 ఏజ్ వాళ్ళు బీసీబీలో ఇద్దరు మాత్రమే ఉన్నారు లిస్ట్లో. చూద్దాం అది కరెక్టో కాదు. ఫిల్టర్ అప్లై చేద్దాం. దానికి 58 అయి ఉండాలి మనకి. ఏమన్నా ఇక్కడ 58 బీసీబీ వాళ్ళు మనం చూద్దాం. 58 ఏజ్. ఓకే, ఇందులో మళ్ళీ బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఓకేనా, ఇక్కడ చూసిన డేటా అయితే మనకు కనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని కాలమ్స్ అనేవి హైడ్ అయిపోయాయి. ఈ హైడ్ అయిపోయిన కాలమ్స్లో ఇది ఉంది మనకి. ఇక్కడ ఫిల్టర్ చేసాం కదా, ఈ ఫిల్టర్ చేసినప్పుడు కాలమ్స్ హైడ్ అయిపోయాయి. సో మళ్ళీ సెలెక్ట్ ఆల్ మాస్టర్ డేటా ఓపెన్ చేస్తే ఇక మనకి అక్కడ చూపించిన రెండు, ఇక్కడ రెండు. ఈ విధంగా మనం ఎక్సెల్లో ఫిల్టర్ అనే ఆప్షన్ యూజ్ చేసి డేటాని ఫిల్టర్ చేసుకుంటూ అడ్వాన్స్ ఫిల్టర్ మనకి ఏ విధంగా అయితే రిపోర్ట్ని జనరేట్ చేసుకోవాలో ఆ విధంగా చేసుకోవచ్చు.